సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, వీళ్ళ చుట్టూ ముఖ్యంగా వీళ్ళని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ అని లేకపోతే స్టాకింగ్ అని వీళ్ళని వెంటాడుతున్నారు. వాస్తవం సార్. ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా కూడా కొంతమంది మేము బయటికి వెళ్ళాలంటే మీరు కూడా అట్లనేమో అనే స్థితిలో ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళు మనం ఏందనేది ఫ్యామిలీకి తెలిసినా కూడా పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బాధ వేస్తుంది. ఒక రాజకీయ నాయకురాలు అంటే ఎవరో ఒక చేసిన తప్పుకు, లేకపోతే ఒక సినీ ఫీల్డ్లో చేసిన ఒక అమ్మాయి తప్పు వల్లనో, లేకపోతే ఎవరో ఇక్కడికున్న ఒక ఫ్రెండ్స్ వల్లనో, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎవరైనా వేరే రకమైన పనులు చేసిరా ఆ డిపార్ట్మెంట్ మొత్తం బ్లేమ్ కావడము వాళ్ళ వల్ల ఇట్లా జరుగుతుంది. అంటే నేను అనేది ఏం సార్ అంటే స్టార్టింగ్ మదర్ అండ్ ఫాదర్, ఎండింగ్ అండ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ మీద ఎండింగ్ అవుతుంది ఇది. కాబట్టి నేను చెప్పేది ఏం సార్ అంటే ఈరోజు ప్రతిదీ కూడా ఇంకా మనము ఇంక ఎన్ని మందికి చెప్పినా లేదు సార్, మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇందాక మీరు అడిగినట్టుగా పిల్లలకి కొన్ని తెలియకపోవడం వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒక తల్లిగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలు ఎక్కువ శాతము మనం ఇలా మూసి పెట్టి అక్కడ వెళ్ళకు అంటుంటారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? అసలు అక్కడ ఏముంది అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా మూసి పెట్టినాం అనుకోండి, వాళ్ళకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఓపెన్ చేసి ఏముంటుందని చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది. నేను అనేది ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్న పక్కకి వెళ్ళండి అంటారు. అది ఎప్పుడు 1947 నుంచి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు పిల్లలు అండి 4th క్లాస్కి వచ్చేసరికి పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఆ పిల్లలు కనీసం 10 ఇయర్స్ కంప్లీట్ కాగానే పిల్లలు పడే బాధ మనకు ఆవేదన చూస్తున్నాం. అట్లా అయినారంటే ఆ పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవయవాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఏదైనా జరిగిందా అంటే ఇబ్బందికరంగా అవుతుంది. పాపం ఆ అమ్మాయికి అంతకుముందు వరకు అన్న మీద పోయి పాడి అన్నతో మంచిగా దగ్గర ఉన్న పిల్లను మనం అది వచ్చిన తర్వాత మన సెక్యూరిటీ అంటే మన అన్న దగ్గర కూడా పోనించే పరిస్థితులు లేము. పిల్లలు వాళ్ళకి ఏం తెలిసి నియమన వరకు ఆ నాన్న మీద పోయి పడుకుంటారు. అప్పుడు కొంచెం ఈ రకంగా చూస్తుంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలని కూడా పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రణీతి విషయంలో అనేక సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రణీతి విషయంలో ఇదే జరిగింది సార్. వాడు ఐఏఎస్ ఆఫీసర్, నేను ఇక్కడ చదువుకోనోడు పెట్టిండు అన్నాను. చదువుకున్నోడే దళితులు ఇవి ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే చదువుకోనోడు ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, రోడ్ సైడ్ రొమ్మిలాగా వాడు ఏదో ఈ లెక్కన చేస్తాడు. వీడికి అన్ని తెలిసిన ఎదవ వీడు. వీళ్ళ తల్లిదండ్రులను బయటకు రావద్దంటే ఎందుకు రావద్దు బయటకి? నేను అనేది ఏంటంటే నువ్వు ఎంత ఐఏఎస్ ఆఫీసర్గా, నువ్వు ఎంత ప్రొఫెసర్గా నీ పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది నీకు చూసాల్సిన బాధ్యత ఉంటుంది. నేను ఒక తల్లిగా నేను అడుగుతున్నా. వాడు ఏ రూమ్లో ఉన్నా ఎక్కడున్నా పక్కింటాడు వచ్చి చూస్తాడా సార్? మనం వెళ్ళి చూడాలి ఏం చేస్తున్నారా ఎదవా నువ్వు అని చెప్పేసి కొన్ని మందలించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇప్పుడు రేపు ఆ పిల్లోడికి ఏదైనా జరిగి ఏదైనా అయ్యి చనిపోయింది అనుకో సార్, ఎవరు బాధపడతారు? పక్కింటోడు పడతాడా? మనం పడతాం, మనమే కదా. మంచి వచ్చినా చెడు వచ్చినా పడతా. నేను అనేది ఏంటంటే ప్రతి పిల్లోడికి ఇది అక్క అంటే ఏందిరా, అమ్మ అంటే ఏందిరా అనేది తల్లిదండ్రులు నేర్పియాలి. తల్లిదండ్రులు నేర్పియండి. మీరు పోయే పోలీసుల మీద ఎగబడితే పోలీసులు ఏం చేస్తారు సార్? ఇంటరాగేషన్ చేస్తారు. అయిపోయినాక జరగక ముందుకే నేను ఒక్కటి చెప్తా, సమాజం మీదకి వచ్చే ముందులే ఇంట్లో జ్ఞానం నేర్పాలి. ఎందుకు నేర్పాలంటే సార్ ఇప్పుడు మనకు ఒక తల్లికి ఒక బిడ్డకి ఇతనే మీ ఫాదర్ అని నేను చెప్తేనే నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ఫాదర్ అని ఎవరు చెప్పాలి? ఒక కన్నతల్లి చెప్పాలి ఈయన ఫాదర్ అని. వాస్తవంగా కూడా ఈయన నా భర్త అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చే రోజుకి ఈరోజు ఎట్లా ఆసన్నమైందంటే ఈ దారుణంగా సార్. ఇంకా చూడండి, ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే విచ్చలవిడిగా చట్టరీత్యా నేను ఇప్పుడు నిజంగా రేవంత్ అన్న దాన్ని వెరీ సీరియస్గా తీసుకున్నారు. చట్టాలలో కఠినమైనవి తీసుకురావాలంటున్నారు. ఇలాంటి నా కొడుకులు మీరు ఒక్కటి చూస్తున్నారు సార్. రీల్స్ చేసినప్పుడు కింద కామెంట్స్ చూస్తే నాకు ఏం చేయాలి, ఇట్లా మా రక్తం బ్లడ్ ఉడుకుతుంటుంది కానీ అక్కడ ఏం చేయాలో అర్థం కాదు. వాడు ఎవడనేది తెలియదు, ఫేక్ ఐడీలు పెడతాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక సంస్థ, దీనికి అన్ని మళ్ళీ కొన్ని బడ్జెట్ మళ్ళీ అది చేయాలి అంటే ఇవన్నీ ఇదంటే డబ్బుతో కూడుకున్న పని. అంత ఈజీగా అవుతుంది సార్. ఇప్పుడు మనీ ఒకసారి ఒక దగ్గర మన పర్సు మనీ మిస్ అయింది అనుకోండి, అది తెలుసుకోవాలంటే అకౌంట్లో నుంచి పోవాలంటేనే లావాదేవీలు అవన్నీ ఒక 1 నెల రోజులు పడుతుంది. నేను అనేది ఏం సార్ అంటే న్యాయ వ్యవస్థ మీద కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్ మీద కూడా గవర్నమెంట్. ఇప్పుడు ఈరోజు మా పిల్లోడి తప్పు చేసిండని పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ వచ్చి ఎవరు రక్షిస్తాడు? రాజకీయ నాయకుడు మనోడే అని చెప్తాడు. అంటే నేను రాజకీయాన్ని కొన్ని పక్కన పెట్టినట్టయితే ఇలా మేము ఇక్కడ ఒక సామాజిక ఒక మహిళలమే ఉన్నాం కాబట్టి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి ఎదవలను ప్రోత్సహించకూడదు అనేది నేను ఇవాళ ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా. ఎందుకు అనంటే నేను రాజకీయ నాయకురాలు ఉండొచ్చు, నా నేపథ్యం ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకుని బిడ్డ కూడా జరగచ్చు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఇలాంటి మహేష్ బాబు కూతురుని లింక్ పెట్టేసి ఒక దగ్గరికి ఫొటోస్ పెట్టేసి ఈ రకంగా ఉండని మాట్లాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే సెలబ్రిటీస్ స్పందించడం కాదు. వాస్తవంగా ఈరోజు సీరియళ్ళల్లో నేను అన్నది సీరియళ్ళల్లో ఒక్కడికి 3 భార్యలు ఉంటాడు.
ఇది అది ఆ ముగ్గురు భార్య లేకపోతే సీరియల్ నడవదు. మీరు చూడండి, ఇద్దరైతే కంపల్సరీ, ఒక్క భార్యతో వాడు తీయడు, లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టు. మరి ఇలాంటివి ఉన్నప్పుడు మరి చిరంజీవి ఏం చేస్తుండు, పవన్ కళ్యాణ్, ఈ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంది. సినిమా వచ్చినప్పుడు కట్లౌట్ కట్టి పిల్లలు కరెంట్ షాకులు వచ్చి చచ్చిపోతుంటారు, పిల్లలు అవన్నీ చేస్తుంటారు. మరి అంటే నేను అనేది సార్, అంటే ఇది ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక్కటి అంటే ప్రభుత్వం అనేది ఏంటంటే కంపల్సరీ వాళ్ళ పాత్ర ఉంటుంది. ఇది ఒక్క విషయంలోనే కాదు. పిల్లలు స్కూల్ నుంచి పోయినారంటే పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత కూడా ఒక 7-8 గంటలు స్కూల్లో ఉంటారు సార్. మరి ఉపాధ్యాయుల పాత్ర కూడా ఇందులో ఉంటుంది. ఉపాధ్యాయుడు మన బీర్లు తాగుతున్నారు గురుకుల స్కూల్లో, ఆ ప్రభావం పిల్లల మీద పడదా మీరు చెప్పండి, అవునా కదా? ఒక ఉపాధ్యాయుడు ఒక 10th క్లాస్ అమ్మాయి బాగుంది అని అంటే, అమ్మాయి మీరు వాడు ఈ చెత్తనా కొడుకులంతా యూట్యూబ్ వాళ్ళను ఒక ప్రిన్సిపాల్ ఒక స్టూడెంట్ అండి, ఇద్దరు కలిసి సిగ్గు లేకుండా వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్న 60,000 వ్యూస్ వచ్చినాయి అమ్మ. వాళ్ళిద్దరికి ఒక టీవీ ఛానల్లో తీసుకొచ్చేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు సక్కదానాలకు. అంటే ఒక గురువు ఒక అమ్మాయి ఎప్పటి నుంచి లవ్ చేసిందంటే, నేను వాడు చెప్తున్నాడు, నా భార్య 6th క్లాస్ నుంచి నా స్టూడెంట్, నేను లవ్ చేశాను, పెళ్లి. సిగ్గుండాలి ఇలాంటి ఛానళ్లకు చూపించడానికి నేను అంటున్నా. అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీ చేతులు అంటే మీ యూస్ కోసం ఈరోజు ఒక సిగ్నేచర్ యూట్యూబ్ అనేది ఉంది, చెత్తన కొడుకులను తీసుకొచ్చి అక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది. అంటే నేను పేరు చెప్తాను, నాకేం భయం లేదు సార్. ఎందుకంటే ఇలాంటి నేను యూట్యూబ్ చూసినామా అంటే, ఒక మంచి వాళ్ళని తీసుకురా, ఒక మంచిగా ఒక స్కిల్ ఉన్న వ్యక్తులను తీసుకురా. చాలా గొప్ప గొప్పలు, మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, గ్రామాలల్లో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక ఆసరా లేని ఎదురు చూస్తున్నారు. అలాంటివి తీసుకొస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి మీడియా వాళ్ళు. అందరు మీడియా వాళ్ళని నేను చెడ్డని అంటలేను సార్. ఇలా మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే ఇవాళ ఈ వాస్తవాలు దృష్టికి తీసుకొస్తున్నారంటే, ప్రజలు చేరవేస్తున్నారంటే తప్పకుండా మీడియా పెద్దన్న పాత్ర వహిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక పెద్దన్న పాత్ర వహించి ఒక బాధ్యతగా సమాజంలో బాధ్యతగా, ఇప్పుడు టీవీ యజమాని కానీ జర్నలిస్ట్ పిల్లలు ఉండరు, కుటుంబాలు ఉండవా సార్? అందరికీ ఉంటాయి. కాబట్టి మంచిని మంచిగా చూయించేసి చెడుగా ఇట్లాంటి వచ్చినప్పుడు దీనికి ఎట్లా ఉండాలనేది ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ఈ మైక్ టీవీ ఛానల్ అనేది ఒక మహిళలకి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్. ఎందుకంటే ఒక మంగ్లీ గారు ఈరోజు ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ ద్వారా అనేది మైక్ టీవీ మంగ్లీకి ఎంత లైఫ్ ఇచ్చింది అనేది ఒక మహిళలకి నిజంగా నేను చెప్తున్నాను. ఇలాంటివి మీరు కొంచెం తీసుకోవాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మంచి ఏముంటుంది చెడేముంటుంది ఇది తీసుకుంటా అనేది మన పిల్లలకి మాత్రం డెఫినెట్గా ఉగ్గుపాలతో సహా అక్క అంటే అక్క బంధం ఎట్లుంటుంది, చెల్లె బంధం ఎట్లుంటుంది, భార్య అంటే ఎట్లుంటుంది. రేపు నీ అలా ఈ తల్లిదండ్రులను చూసే రేపు భార్యను చూసుకునే పరిస్థితి ఉంటుంది. మా నాన్న మా అమ్మని ఇలా చూసుకున్నాడు అందుకని అంటాడు. అదే అంటారు కదా, వచ్చిన తర్వాత భార్య భర్తలు వచ్చినాక మీ అమ్మని మీ ఆయన ఇట్లనే చేసిండా అని అంటారు. కాబట్టి మన పిల్లలు ఎట్లా ఉంటాయి సార్, పిల్లలు ఇట్లా ఏదైనా చూసిరనుకో, ఇప్పుడు వాడు చిన్న పిల్లాడు సార్, వాడు ఇప్పుడు ఎంత ఒక 2-3 months పిల్లగోడు, ఈయనకి మొబైల్ ఇస్తాడు, మొబైల్ చూస్తున్నాడు, అడిగా ఏడుపు మానేస్తాడు. ఇక వాడు ఇది చూస్తుంటే వీడికెళ్ళి ఇడ్లీ తినిపిస్తారు, వీడికెళ్ళి అది తినిపిస్తారు. అంటే ఎట్లా తయారైపోయింది అంటే సమాజము, ఏ రకంగా ఏ స్థితికి వచ్చినామనేది, ఎంత డేంజరస్లో మనం ఉన్నామనేది. ఇది దయచేసి మీడియా ప్రభావము ఒక మంచి సైడ్ తీసుకుపోయి మంచివి బయటికి ఇవ్వాల్సిన అవసరం మీకు అందరికి ఉందని చెప్పేసి ఈ మైక్ ద్వారా. ఇంకా ఎట్ ద సేమ్ టైం నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీఎం గారు, బట్టి అన్న గారు, మా మంత్రులు కూడా స్పందించారు. ఇలాంటి చర్య తీసుకోవాలని కూడా వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. గతంలో కూడా చెప్పినాం సార్, కానీ ఇప్పుడు గవర్నమెంట్ బాధ్యత ఉంది, తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం.